మీడియా సోదరులందరికీ నమస్కారం. సక్సెస్ఫుల్గా 17వ తేదీన మా సినిమా బచ్చన్ని విడుదల చేస్తానికి అన్ని సన్నాహాలు చేసి రెడీ చేసాం. అత్యధిక కేంద్రాల్లో 17వ తేదీ రిలీజ్ అవుతుంది. ఆ విషయాన్ని పునస్కరించుకుని ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ మిత్రులందరూ తెలియజేసేది ఏంటంటే, మీరు ఎంతో సపోర్ట్ ఇచ్చి మా సినిమా ప్రమోషన్కి బోర్డు సహకరించారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నిన్నకాక మొన్న ప్లాటినమ్ ఫంక్షన్ జరిగింది, దాన్ని కూడా బాగా కవరేజ్ చేసి సినిమా ప్రమోషన్ ఎంతో హెల్ప్ చేశారు మీరు. మరో విషయం ఏంటంటే, ఈవేళ ఇండస్ట్రీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. మనసు విప్పి మాడుకుందాం ఉద్దేశంతో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక సినిమా రిలీజ్ 17వ తారీఖు అని చెప్పి నేను 1 మంత్కి బ్యాక్ నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజుకి ఏ సినిమా లేదు కదా అనుకున్నాం. కానీ అనుకోకుండా ఒక సినిమా మీద ఒక సినిమా, ఒక సినిమా మీద ఒక సినిమా, అలాగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 7గురు కూడా మా మిత్రులే, మాకు కావాల్సిన వాళ్ళు అందరూ. కాబట్టి ఇది హెల్తీ కాంపిటీషన్లో ఉంది తప్ప ఇంకో రంగా లేదు. ఒకేసారి అన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల థియేటర్ వాళ్ళు వాట్ ఈస్ ద బెస్ట్ అని ఆలోచించుకుని వాళ్ళు వేసుకుంటున్నారు. అలాగే ఒక సినిమాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు మన సినిమాని చూసి మన క్వాలిటీని బట్టి మనకు ఒక ఆఫర్ ఇవ్వడం జరుగుద్ది. అలాంటిది పోయి ఈవేళ 10 సినిమాలు ఉండేటప్పటికి ఎవరు మనకి రీజనబుల్గా ఇస్తే వాళ్ళు చేద్దాం, లేదంటే ఎవరు ఫ్రీగా ఇస్తే వాళ్ళు చేద్దామని వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే, ఒక చిన్న సినిమాలు బతకాలంటే మనం ఏమనుకుంటున్నాం, పెద్ద సినిమాలు కాంపిటీషన్ అనుకుంటున్నాం. కానీ ఈవేళ పెద్ద సినిమాల కంటే చిన్న సినిమా మీద చిన్న సినిమా పడుతుంది. అందువల్ల రియల్గా వచ్చే కలెక్షన్ కూడా రావడానికి ఛాన్స్ లేకపోతుంది. ఒక ప్రేక్షకుడు డిసైడ్ చేయాలన్నా, ఒక ఎగ్జిబిటర్ డిసైడ్ చేయాలన్నా కూడా 7 సినిమాలు ఉంటే 7 సినిమాలు వాట్ ఈస్ ద బెస్ట్ అని వాళ్ళే నిర్ణయం తీసుకునే రోజు వచ్చింది. కాబట్టి ఇది ఎవరిని మనం విమర్శించట్లేదు, కానీ మనమే ఒక సినిమా మీద ఒక సినిమా వేసుకుంటాం వల్ల అందరి డిస్ట్రిబ్యూటర్లుగా, అందరు ప్రొడ్యూసర్గా నష్టం అవుతుంది. నా ఒక్కనే సఫరింగ్ కాదు. యాక్చువల్గా ఈ సినిమా నాకు టేబుల్ ప్రాఫిట్ డెఫినెట్గా ఇది పెద్ద సినిమా, హిట్ సినిమా నేను ప్లాన్ చేసుకున్నా. కానీ ఈవేళ నాకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సహకరించారు కాబట్టి నేను హ్యాపీగానే బయటపడుతున్నాను. ఇదే కనుక సినిమాలు ఇన్ని లేకపోతే కనుక నాది రియల్గా 300 థియేటర్ల పైన నాది రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. ఈవేళ అన్ని సినిమాలు పట్టడం వల్ల మ్యాక్సిమం థియేటర్లు నాకు వచ్చినాయి. అందుకని డిస్ట్రిబ్యూటర్లకి అలాగే ఎగ్జిబిటర్లు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బచ్చన్ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా. దీనికి శశాంక్ డైరెక్టర్ గారు. శశాంక్ గారు అంటే మన తెలుగులో బి గోపాల్ రేంజ్ డైరెక్టర్ అయినా. ఫుల్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఒక సెంటిమెంటు, యాక్షను అన్నీ ఉన్నటువంటి, అన్ని రకాల సమపాళ్ళలో ఉన్నటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి మెహతా కే అని ఆయన మా మిత్రుడు, ఆయన కన్నడలో తీశారు. ఆయన సమర్పణలో ఈ సినిమాని నేను నిర్మాతగా మా భీమవరం టాకీస్ బ్యానర్లో 3వ హిట్ సినిమాగా వస్తుంది. మొన్న గతంలో మీరు ట్రాఫిక్, వీరుడు ఒకటే ఆదరించారు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇంక సినిమాలో చల్లా భాగ్యలక్ష్మి గారు సింగిల్ కార్డుతోటి పాటలు రాశారు. అలాగే మాటలు మల్లూరి వెంకట్ గారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ హరికృష్ణ. మీరు ఈ సినిమాలో మ్యూజిక్కి ముఖ్యంగా ప్రాణం పోసింది. ఈ సినిమాకి నిలబడడానికి కారణమైంది. ఒక రికార్డింగ్ కానివ్వండి, పాటలు కానీ చాలా అద్భుతంగా వచ్చినాయి. అంతా 15 కోట్లు పెట్టి సినిమా తీశారంటే కన్నడలో ఇది భారీ సినిమా అండి. అది ఎందుకంటే మన తెలుగులో 50 కోట్లు ఇస్తే భారీ సినిమా, కన్నడలో 15 కోట్లు అంటేనే భారీ సినిమా. అటువంటి సినిమాని మాకు ఇచ్చే ప్రోత్సహించినందుకు ఉదయ్ కే మేతా గారికి, అలాగే మా యూనిట్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాకి నిజమైన అండాదండ ఎవరంటే అది మీడియా మాత్రమే. మీడియా సక్రమంగా దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే ప్రేక్షకులు దాన్ని చూసి ఆదరించడం, ఆనందించడం, అభినందించడం, ఆశీర్వదించడం జరుగుతుంది. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, రామ సత్యనారాయణ గారు అతను బచ్చా అనుకునేవారు. నేను బచ్చా కాదు, అమితాబ్ బచ్చన్, అంత పెద్దోడిని నేను అని ప్రూవ్ చేయడానికి చాలా తెలివిగా, ఇంటెలిజెంట్గా మంచి సినిమాలని ఏరి కోరి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాను ఆయన సక్సెస్ రేట్ కూడా అలాగే పెరుగుతుంది. ప్రధానంగా ఆయన కెరీర్కి కారణం మీడియానే అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి మాట చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలే ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, క్రికెట్ సీజన్ కాబట్టి సరదాగా ఓవర్కి ఎన్ని బాళ్ళు బాబు, ఎన్ని బాల్ పడతాయి ఓవర్కి అంటే, ఓవర్కి 6 బాల్స్ అని ఆన్సర్ ఇస్తాం మనం. అబ్బా, ఒకటే బాల్ని 6 సార్లు వేస్తారు అని చెప్పే తెలివితేటలు ఈ మధ్యని మన చిన్నపిల్లలకు ఉంటే, వాళ్ళని పెంచుతున్నటువంటి, వాళ్ళని సక్రమంగా చూస్తున్నటువంటి పెద్దోళ్ళు, ఈ ఆడియన్స్ ఇంకెంత ఇంటెలిజెంట్గా ఉన్నారనేది మనం ఒకసారి ఆలోచించి, అలాంటి ఇంటెలిజెంట్ ఆడియన్స్కి ఒక చక్కని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అందించాలని ఏరి కోరి తీసుకొచ్చి మొన్నటి ట్రాఫిక్ కానీ, నిన్నటి వీరుడు ఒక్కడే కానీ, ఈరోజు బచ్చన్ కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా సెలెక్టివ్గా తీసుకుని వచ్చి రామ సత్యనారాయణ గారు మనకు అందిస్తున్నారు. బచ్చన్ సినిమా రేపు 17 రిలీజ్ అవుతుంది. ఇందులో సుదీపు, భావన,
హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా జగత్ బాబు గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు, ఈ సినిమా చేశారు. ఆల్రెడీ ఈ సినిమా నేను కన్నడ సినిమా చూశానండి. సినిమా చాలా బాగుంటుంది, పక్కా మాస్ ఎంటర్టైనర్ ఈ సినిమా. భీమవరం టాకీస్ బచ్చన్ ఈ శనివారం మన ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ కాబోతుందండి. రామ్ సత్యనారాయణ గారు ప్రొడ్యూస్ చేస్తూ డబ్బింగ్ చేసి తెలుగులోకి మనకు అందిస్తున్నారు ఈ సినిమాని. ఈ మధ్యకాలంలో వరుసగా థర్డ్ ఫిల్మ్ అండి తను అందిస్తున్నటువంటి డబ్బింగ్ ఫిల్మ్ ఇది. ఇంతకుముందు ఇచ్చినటువంటి 2 ఫిల్మ్స్ కూడా, ఒకటి మన ట్రాఫిక్ చాలా పెద్ద హిట్ అయిన సినిమా అది, అంటే మలయాళ తమిళ భాషలో పెద్ద హిట్ ఫిల్మ్ అండి అది. తర్వాత మన వీరుడు ఒక్కడే తమిళనాడులో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా ఈ సంవత్సరం తమిళ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినటువంటి ఫిల్మ్ అండి అది. అలాగే మన తెలుగులో కూడా చాలా సక్సెస్ఫుల్గా అందరికీ, మన బయర్లందరికీ కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చిన సినిమా అది. ఇప్పుడు తన 3rd మంత్లో కంటిన్యూగా 3వ సినిమా రిలీజ్ చేస్తున్నారు మన తెలుగులో, బచ్చన్. జగపతి బాబు లెజెండ్ తర్వాత మంచి జోష్లో ఉన్నాడండి. తెలుగులో మళ్ళా తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ బిజీ అయిపోయాడు. ఈ టైంలో జగపతి బాబు గారితో ఈ సినిమాని కన్నడలో బచ్చన్లో మంచి క్యారెక్టర్ చేశాడండి. మన తెలుగులో కూడా డెఫినెట్గా ఈ సినిమా మనకి అందరికీ కూడా ఆలోచించేటువంటి సినిమా ఇది. రామ్ సత్యనారాయణ ఇన్నాళ్ళు 65 సినిమాలు చేసినా కూడా సింహం రక్తం రుచి మరిగినట్టు ఇప్పుడు కొత్తగా సక్సెస్ అనే రుచి మరిగాడు. డెఫినెట్గా ఈ రక్తం రుచి మరిగిన రామ్ సత్యనారాయణ మనకు తెలుగు డైరెక్ట్ సినిమాలు చేస్తే 100% క్వాలిటీతో డెఫినెట్గా కమర్షియల్ హిట్లు సాధించే రేంజ్లోనే ఇక చేయగలుగుతాడు. కానీ ఇక మామూలుగా 65 చిన్న సినిమాలు చేసినట్టు ఇక చేయలేడు.